హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ బ్లౌజ్ మీద వేసిన వర్క్ దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం శారీ చూసేద్దాం. శారీ వచ్చేసరికి ఈ గ్రీన్ షేడ్, బట్ మీకు వేరియేషన్గా అయితే కనిపిస్తుంది వీడియోకి మాత్రం. దీనికి వచ్చేసరికి ఈ బార్డర్ అనేది వచ్చేసింది. కొంచెం అంత పెద్దది కాదు, ఒక 5 ఇంచెస్ అట్లాగా 6 ఇంచెస్ అంత బార్డర్ అయితే వచ్చేసింది. దీనికి మనకి బార్డర్ షేడ్ అయితే పట్టుబిట్ అయితే కాకుండా శారీలో బ్లౌజ్కి అయితే మనం వర్క్ చేసేసాము. అది ఎలా చేసాము ఏంటి అనేది అయితే చూసేద్దాం. శారీ మొత్తం ఇట్లా వచ్చేసింది కదా. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వచ్చేసి ఇది. డిజైన్ మాత్రం చాలా బాగుంది. బట్ ఇది బ్రైట్ కలరు, బ్లౌజ్ మీద బ్లౌజ్ కూడా బ్రైట్, బట్ మీకు వీడియోకి బాగా షేడ్ అనేది వేరియేషన్గా అయితే కనిపిస్తుంది. దాని మీద ఈ కలర్ అనేది సెలెక్ట్ అయింది. డిజైన్ మాత్రం చాలా బాగుంది, సింపుల్గా ఉంది, చాలా బాగుంది. వీళ్ళు వచ్చేసి ఈ బార్డర్ అయితే పర్టికులర్గా ఈ బార్డర్ అయితే యూస్ చేయాలనుకున్నారు, బార్డర్ యూస్ చేసేసుకున్నారు. ఇది వచ్చేసి బార్డర్ లైన్గా అయితే ఇచ్చేసాము. కానీ ఈ డిజైన్లో వచ్చేసి లైన్స్ ప్యాటర్న్ కూడా ఉంది. ఆ ఫోటో మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఈ వీడియోలో కంటిన్యూషన్లో చూసేద్దాము. డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఫ్లవర్స్ లాగా వచ్చేసి మొత్తం కూడా ఇవన్నీ నాట్ స్టిచ్ లాగా వస్తుంది. లీఫ్ వచ్చేసి మొత్తం ఫిల్లింగ్ వచ్చేసింది చూడండి. అవుట్లైన్ లాగా వచ్చేసరికి ఫినిషింగ్ చాలా బాగుంది. ఫ్లవర్స్ కూడా చాలా సింపుల్గా చాలా క్యూట్గా వచ్చేసాయి. వీళ్ళు పెద్దగా కుందన్స్ అట్లా కూడా ఇష్టపడలేదు కాబట్టి అయితే మనం ఇట్లా సింపుల్గా చాలా బాగుంది. ఈ శారీ మీదకైతే పర్టికులర్గా నైస్గా జాబ్ చేసేవాళ్ళు డీసెంట్గా అయితే వచ్చేసింది లుక్. డిజైన్ చాలా బాగుంది. సింపుల్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ తప్పకుండా ట్రై చేయండి. బార్డర్ వచ్చేసి ఇట్లా యూస్ చేసుకున్నాము. వీళ్ళది ఇంకో బ్లౌజ్కి వచ్చేసి మగ్గం చేయించాము. అది కూడా సింపుల్ డిజైన్, అది కూడా కంప్యూటర్ వర్క్లో ఉంది సేమ్ డిజైన్. బట్ వాళ్ళు మగ్గం కావాలన్నారు. ఆ డిజైన్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఫోటో అనేది కూడా మీకు క్లారిటీగా ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్న దానికి స్టిచ్చింగ్ ఇట్లా వచ్చింది అనేది కూడా మీకు మొత్తం చూపిస్తాను. టోటల్గా శారీ అయితే ఇది, దాని మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. మధ్యలో మనకి ఫిల్లింగ్ లాగా వచ్చేసి దానికి అటు ఇటు అవుట్లైన్ రావడం వల్ల చాలా నీట్గా అయితే ఉంది. సింపుల్గా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది. కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకొంచెం హెవీగా కావాలన్నా కూడా పైన లైన్స్ లాగా వచ్చేసి అట్లాగా యూస్ చేయొచ్చు. లేదు ఇంకా హెవీ కావాలన్నా ఇదే బార్డర్ని కంటిన్యూషన్గా 1, 2, 3 సార్లు అట్లా వేసుకున్నా కూడా డిజైన్ అనేది హైలైట్ అయిపోతుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. మిగతా డీటెయిల్స్ అనేది మిషన్లో చూపిస్తే మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ వచ్చేసి ఇది. ఇదొక బుట్టి ఫ్రంట్ నెక్ విత్ బుటీస్. ఇది వచ్చేసి కొత్త వారి కోసం చెప్పుకున్నాను కదా, రొటేట్ చేయడం కష్టంగా ఉండడం కోసం ఇట్లా అయితే ఇచ్చారు. ఇది బ్యాక్ నెక్ విత్ బూటీస్, బ్యాక్ వితౌట్ బూటీస్, షార్ట్ హ్యాండ్, బార్డర్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్. అంటే లైన్స్లో ఇది ఒక్క రో లెంత్ ఎక్కువ ఇచ్చినట్టున్నారు. ఇది ఎల్బోలు లైన్స్ ప్యాటర్న్. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్లోనే విత్ బూటీస్. మీకు డిజైన్ ఫోటో ఇస్తాను, చాలా బాగుంది డిజైన్ అయితే. బట్ వాళ్ళ శారీకి పీరప్ కోసం కలర్ కాంబినేషన్ అయితే అట్లా సెలెక్ట్ చేసుకున్నాను. డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది. బ్యాక్ నెక్ చూసినట్లయితే 29,376. ఫ్రంట్ నెక్ నేను యూస్ చేసుకున్నాను 9,173. వీళ్ళకి వచ్చేసి శారీలో బార్డర్ యూస్ చేసుకున్నాను కాబట్టి వీళ్ళు జస్ట్ బార్డర్ చాలన్నారు. 10,172. టోటల్గా ఈ డిజైన్లో నేను యూస్ చేసిన పార్ట్స్ అయితే ఇవి. ఇన్ కేస్ ఎవరైనా ఈ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ అట్లాంటివి యూస్ చేసుకోవాలంటే 18,464. ఇంకొంచెం నాకు తెలిసి ఇది వచ్చేసి ఇక్కడ షేప్ వచ్చింది కదా, ఇక్కడ వితౌట్ షేప్ వచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఇది యూజ్ చేయలేదు. 16,342. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ ఇవి. వాటి యొక్క మీరు ఒకవేళ లైన్స్ చేసుకున్న పని అయితే దాని స్టిచెస్ అయితే ఇవి. ఒకసారి మీకు కలర్ కాంబినేషన్ డీటెయిల్స్ అనేది చూద్దాము. 3 కలర్స్ అయితే ఛాన్స్ ఇచ్చారు. అంటే యాక్చువల్గా డిజైన్కి 2 కలర్సే, బూటీస్కి మాత్రం సపరేటు. అది మీ చూసింగ్, కస్టమర్కి ఎట్లా కావాలంటే అట్లాగా. అంటే ఇప్పుడు ఈ బూటీస్ ఇట్లా సపరేట్గా ఇవ్వడం వల్ల కలర్ అనేది మనకు నచ్చిన విధంగా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికోసం ఇట్లా అయితే కొంచెం ఇట్లా సపరేట్గా ఇస్తున్నారు. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ ఇవి. వాటి కలర్ డీటెయిల్స్ అయితే, కలర్ స్టాన్స్ డీటెయిల్స్ అయితే ఇవి. వాటి స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదే కస్టమర్ది మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఒకటి చేయించాను. ఆ వీడియో అది కూడా మీకు ఒకసారి క్లారిటీగా చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇది మగ్గం వర్క్ బ్లౌజు. శారీ వచ్చేసి ఇది కూడా మీకు వీడియోకి మాత్రం లైట్ బ్లూగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఇంకా ఇంక్ బ్లూ. దీనికి కూడా శారీలో బ్లౌజే వర్క్ అయితే చేసాము. రీజన్ వచ్చేసి మనకి బార్డర్ షేడు పట్టు బిట్ అనేది పర్టికులర్ కరెక్ట్ మ్యాచింగ్ అయితే దొరకలేదు కాబట్టి, ఇంకా క్లాత్ దొరకడం లేదు కాబట్టి వాళ్ళని అడిగి లైనింగ్ సపోర్ట్ ఇచ్చేసి మగ్గం వర్క్లో కూడా లైనింగ్ సపోర్ట్ ఇచ్చి స్టిచ్చింగ్ అయింది. మళ్ళీ లైనింగ్ వచ్చేసింది. నెట్ క్లాత్కి ఏ విధంగా నెట్టు, సాటిను, కాటను ఎట్లాగేస్తామో వర్క్ చేసేటప్పుడు లైనింగ్ సపోర్ట్ అనేది ఇచ్చేసి వర్క్ చేసి
తర్వాత మళ్ళీ లైనింగ్ వేసేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తాము. దీనివల్ల కొంతవరకు అంటే బ్లౌజ్ అనేది ఇంకొంత లైఫ్ వస్తుంది అనేది అయితే ఆలోచన. దానికోసం మాత్రం ఇట్లా చేసాము. శారీ వచ్చేసి లైట్ వెయిట్ పట్టు శారీ. ఇది కూడా ఇప్పుడు చూపించిన కస్టమర్దేను సెకండ్ శారీ. దాని మీద బ్లౌజ్ అయితే ఇది. వీళ్ళు సింపుల్గా ఈ డిజైన్ వర్క్ అయితే సెలెక్ట్ చేసుకుని ఈ డిజైన్ వర్క్ అనేది మీకు సైడ్ ఫోటో అయితే ఇచ్చేస్తాను, చెక్ చేయండి. అంటే మీకు డిజైన్ ఇప్పుడు ఇక్కడ చూసారు కదా డిఫరెంట్గా ఎట్లా ఉంది అనేది అర్థమైంది కదా. మనం కంప్యూటర్ వర్క్ చేసుకున్నా కూడా అదే ప్యాటర్న్లో వస్తుంది. లిటిల్ బిట్ ఇలాంటి ఐటమ్ అనేది కొంతవరకు ఉండకపోవచ్చు, లేదా మనకి థ్రెడ్తో అయినా రావచ్చు. దీంట్లో మాత్రం మరీ సింపుల్గా ఉంటే బాగుండదన్న ఆలోచనతో లిటిల్ బిట్ ఐటమ్ అయితే యూస్ చేయించాను. మొత్తం ఫిల్లింగ్ వచ్చేస్తుంది. వీళ్ళ శారీ తగిన విధంగా అయితే కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే కంప్లీట్ చేశాను. చేతికి మామూలుగా అయితే మన కంప్యూటర్ వర్క్లో హెవీ బంచ్ అయితే ఉంది, బట్ వీళ్ళు మాత్రం బార్డర్ని యూజ్ చేయాలన్న కాన్సెప్ట్లోనే ఉండి కింద కూడా ఇక్కడ మనకి బ్యాక్లో ఎట్లా అయితే బూటీస్ లాగా వచ్చాయో అదే బూటీస్ అనేది ఫాలో చేసేసారు. షోల్డర్ అంతా కూడా బార్డర్, ఈ శారీలో బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని అయితే కంటిన్యూ చేసేసుకున్నాము. డిజైన్ మాత్రం సింపుల్గా చాలా బాగుంది, క్యూట్గా ఉంది. యాక్చువల్గా ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. దీంట్లో హెవీ డిజైన్ కూడా ఉంది కాబట్టి మగ్గంలో అయినా కంప్యూటర్లో అయినా మీ చూసింగ్ ఎట్లా కావాలో నేను చేసిస్తాను. లుక్ మాత్రం ఇది అసలు ఎలా ఉందంటే అంత బాగా వచ్చింది. డిజైన్ మాత్రం మనకి దగ్గర పెట్టి చూస్తున్నాను. మనకి వర్క్లో కూడా ఇట్లాగే ఇచ్చినట్టు నాకు కనిపించింది. మీకు కుదిరితే అది కూడా వీడియో అనేది చూపిస్తాను. అంటే మీకు ఫోటో అనేది జూమ్ చేసి చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా. చూడడానికి మాత్రం డిజైన్ అయితే ఇది. ఈ సారీ మీద బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. నెక్ మరీ సింపుల్గా ఉండకుండా జస్ట్ బీడ్ లైన్ లాగా ఇచ్చి దానికి అవుట్ లైన్ లాగా లాగాము. సింపుల్గా ఉంటుంది, చాలా నీట్గా అయితే వచ్చేసింది. టోటల్గా ఈ సారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. దీని డీటెయిల్స్ కూడా అంటే కంప్యూటర్ వర్క్ డిజైన్ కూడా మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను యూజ్ చేసిన డిజైన్ నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ నెంబర్తో అయితే నేను యూజ్ చేసుకున్నాను. డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. మీకు రోజ్ది ఇంకోటి మగ్గం వరకు బ్లౌజ్ డిజైన్ డీటెయిల్స్ ఇస్తానన్నాను కదా, కాకపోతే ఆ డిజైన్ నేను బై చేయలేదు, జస్ట్ ఫోటోని చూసి మాత్రమే మేక్ చేశాను కాబట్టి దాని డీటెయిల్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను. బట్ మోడల్ మాత్రం ఇంచుమించుగా మనకు కూడా కంప్యూటర్ వర్క్లో కూడా అట్లాగే వస్తుంది. ఎవరికైనా నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మీరు చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.